మంగళగిరిలో పోటీ చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్ కు మద్దతుగా ఆయన సతీమణి నారా బ్రాహ్మణి సైతం ప్రచారంలోకి దిగారు. మంగళగిరి మండలం బేతపూడిలో పర్యటించారు బ్రాహ్మణి. పూల తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాసేపు కూలీలతో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి అవకాశాలు కోల్పోయామని బ్రాహ్మణితో చెప్పుకున్నారు మహిళా కూలీలు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. పథకాలు కాసి పెడతా వాళ్ళు ఇస్తారు రేపు తినేసేస్తాం ఊరుకుంటే అంటే రాజుగారు బాగుండాలి పరిపాలన. అది అసలు మంచి పరిపాలన లేదు. పరిపాలన అందేవాళ్ళు మరి మా రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి. పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి. అసలు పరిపాలన అందించే మన రాజుగారు కావాలి. రాజధాని లేదు, ధరలన్నీ పెరిగిపోయాయి. నీళ్ళ గత ప్రభుత్వం 70 రూపాయలు అయితే వాళ్ళు 170 రూపాయలు, ఎంతమంది 100 అయితే వాళ్ళు 240 రూపాయలు. సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం చేసుకొని బతకాలి. మరి ఎట్లా బతకాలి? పెన్షన్ కూడా కట్ చేస్తున్నారండి. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది. కరెంట్ బిల్ కట్టు. సో ఎంత మందికి కట్ చేశారండి? ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా? 18 ఏళ్ళు ఇస్తాడు అన్నాడు, 2 సంవత్సరాలు చెడికి ఇవ్వాల ఆపేసాడు. అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు. ఏం కావాలనుకుంటున్నారమ్మా? మంచి పరిపాలన అందియాలనుకుంటున్నాం. పథకాలు కాసి పెడతా వాళ్ళు ఇస్తారు రేపు తినేసేస్తాం ఊరుకుంటే అంటే రాజుగారు. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే చాలా మంది